నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ధర్మపురి క్షేత్రం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు దశల వారీగా అభివృద్ధి పనులు వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యేను నిలదీసిన ఘర్షకుర్తి గ్రామస్తులు హామీలు అమలు చేయాలని డిమాండ్ అనాథ యువతి వివాహానికి అన్నీ తామై మానవత్వం చాటుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు. ఇక వార్తల వివరాలు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణంలోని ముఖ్య కూడలను రంగురంగుల విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల చిత్రపటాలు స్వాగత తోరణాలతో అలంకరించారు. గోదావరి తీరంలో త్రాగునీరు, చలవ పందిళ్లు, బయో టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పెద్ద మొత్తంలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. 11న జరగనున్న స్వామివారి కళ్యాణాన్ని మొదటిసారిగా ఆలయం వెలుపల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే శ్రీ మఠంలో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము పాల్గొన్న శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు శ్రీ స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ అందరి సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా తేదీ 10/3/2025 రోజు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా తేదీ 11/3/2025 మంగళవారం రోజున గోధూలి సుముహూర్తమైన శ్రీ స్వామివార్ల కళ్యాణోత్సవం, అదేవిధంగా 14/3/2025 నుండి 16/3/2025 వరకు 3 రోజుల పాటు దేవస్థానం ముందు గల బ్రహ్మ పుష్కరంలో శ్రీ స్వామివార్ల తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమాలు, అదేవిధంగా తేదీ 19/3/2025 రోజున రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించబడతాయి. సుమారు 3 లక్షల పైబడి భక్తులు విచ్చేస్తారని మేము భావిస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాయి. ముఖ్యంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం లోపల క్యూ లైన్స్, చలువ పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ, అలాగే గోదావరిలో తడకల పందిర్లు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాటర్ షవర్స్, అదేవిధంగా ప్రతి సంవత్సరాలే ధర్మపురి రైస్ మిల్లర్స్, వర్తక, వాణిజ్య ఇతర అందరి సహాయ సహకారాలతోని టీటీడీ ధర్మశాలలో ఉచిత అన్నదానం నిర్వహించబడుతున్నాయి. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా స్వామివారి కళ్యాణాన్ని శేషప్ప కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారని, ఆలయంలో స్థలం ఇరుకుగా ఉండడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సామాన్య భక్తులు సైతం స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేలా ఆలయం వెలుపల ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. దేవాదాయ శాఖ అనుమతితో పాటు పీఠాధిపతులు, వేద పండితుల సూచనల మేరకే ప్రతిపాదించిన స్థలంలో కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశామన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడిపైన రాజకీయం చేయబోనని అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలి. నా వ్యక్తిగతమైన ఎజెండా ఎక్కడ కూడా ఉండదు. నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయను. ఇక్కడ ప్రజల యొక్క వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారమే నడవాలని కోరుకుంటా తప్ప ఈ స్థలానికి సంబంధించిన విషయం లోపల శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా నాకు కానీ ఇక్కడ మా వేదికమైనట్టు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబస్తులు ఎవరికి కూడా మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణులు నిర్ణయించిన ప్రకారం కళ్యాణం సంబంధించిన స్థలాన్ని శుద్ధి చేసి రేపు కళ్యాణం 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాల భాగంగా
ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో జరిగే ఒక కళ్యాణానికి సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి సవినయంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలను మరియు జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీలకు అత్యధికంగా శాసనసభ్యులను మా ఎంపీ వంశీని అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఉన్నట్టు అరవింద్ అందరినీ కూడా పిలుస్తా. వ్యక్తిగతంగా నేను నమ్ముకున్న దైవం దగ్గర రాజకీయాలు చేయొద్దండి దయచేసి ప్లీజ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 6,85,00,000 నిధులతో చేపట్టిన తిప్పాపూర్ 2వ బ్రిడ్జి నిర్మాణం పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2015లో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసి వదిలేసిందన్నారు. వంతెన నిర్మాణం కోసం అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తాము ఎన్నో పోరాటాలు చేశామన్నారు. మన ప్రాంతంలో పడావు పడ్డ మరిపెల్లి, కలికోట సూరమ్మ చెరువు, లచ్చపేట రిజర్వాయర్లు, చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణ పనులు చేయలేకపోయారని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న పనులను ప్రజాప్రభుత్వంలో పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. 95% మనం ఏదైతే ప్రశ్నించినామో ఆ ప్రశ్నించిన ప్రతి దానికి ఈరోజు నిధులు తీసుకుని వచ్చినాం. ఇంకా 5% కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జిలకు నిధులు రావాలి. అవి కూడా నిన్న రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా 3 లేదా 4 మాసాల లోపల ఆ కోనరావుపేట బ్రిడ్జిలో కూడా నిధులు మంజూరు కాబోతున్న మాట సందర్భంగా చెప్తూ దానితో మనం ఏదైతే ప్రతిపక్షం నుండి ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన్ని నిలబడి ఏవేవి కావాలనుకున్న వాటన్నింటినీ పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో ఇప్పుడు ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకుని తప్పనిసరిగా అధికారులతోటి మాట్లాడి సంప్రదించి వాటిని కూడా మనం ఈ 4 సంవత్సరాలు ఇంకా మిగతా కాలంలో కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని పూర్తి చేసుకుందామని సందర్భం చెప్తూ గంగమ్మ దేవాలయం సంబంధించి దేవాన్ని పక్కన చూస్తున్నాడు. మా గంగమ్మ దేవాలయం చెప్తున్నారని అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఉన్నారు. మనమే అది ఇప్పుడు ఈ మున్సిపల్ ఫండ్ లో పెట్టి సార్ ఇప్పుడు గంగమ్మ దేవాలయం ఈ మన ఏదైతే బ్రిడ్జికి ఎడమ వైపు నుంచి ఉంది ప్రతిసారి వాళ్ళు గంగమ్మ దేవాలయం కళ్యాణం చేసినప్పుడు ఆ మురుగు నీరు నుంచి నడిచిపోయే పరిస్థితి కాబట్టి అక్కడ ట్రాక్ ఒక మనం నడిచిపోయే విధంగా పెద్ద బ్రిడ్జి ఏం కాకుండా నడిచిపోయే విధంగా ఒక బ్రిడ్జి నిర్మాణం 45 లక్షలు పూర్తవుతుంది. అది కూడా ఇందులోనే మనం చేసుకుంటాం. బ్రిడ్జి నిర్మాణం కూడా గంగామంది మీరు కూడా నేను మెసేజ్ పెట్టినట్టు మన వాళ్ళందరూ కూడా పెడతా ఉన్నారు. టౌన్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ కూడా మనం ఇచ్చిన మాటలు కౌన్సిలర్ కూడా అనేక మంది చెప్పింది కూడా ఉంది. కాబట్టి మనం ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని గర్షకుర్తి గ్రామస్తులు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లోగా గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తామని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు వాపోయారు. సాగునీరు, రహదారుల సమస్యపై కనీసం వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో కరీంనగర్ టు సిరిసిల్ల వయా గర్షకుర్తి మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను హామీలు అమలు చేయాలంటూ స్థానికులు నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం గర్షకుర్తిని మండల కేంద్రంగా ప్రకటించాలని, సాగునీరు, రహదారుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. వీటితో పాటు మేము గర్షకుర్తి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మాకు ఇదే బీటీ చౌరస్తాలో మాకు 6 నెలల్లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అదే నిమిత్తమై వినతి పత్రం మేము అందించే ప్రయత్నం చేసినాం. కానీ మమ్మల్ని మీరు ఈ వినతి పత్రం తీసుకోకపోగా మమ్మల్ని తిరస్కరించి వినతి పత్రం ఇచ్చిన మమ్మల్ని మీరు ఏం చదువుకున్నారు, మీకు ఏం బుద్ధి ఉంది అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఈ సభా వేదికగా తెలియజేసేది ఏంటంటే మమ్మల్ని తిట్టడం కాదండి, మా మండల కేంద్రం ఇప్పటికి కాకుండా ఇంకా 6 నెలలు వాయిదా తీసుకొని అయినా చేసి ఏర్పాటు చేయండి. కానీ ఇలా గ్రామానికి వచ్చి మా ప్రజలను ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మా రైతులు కొంతమంది నీళ్లు మా పొలాలు ఎండిపోతున్నాయంటే ఏడెండిపోయినాయి చూపెట్టు అని అగౌరవపరిచి మాట్లాడే ఒక రైతన్నను, అందరికీ అన్నం పెట్టే రైతన్నను ఇట్లా అనడం, పోలీస్ జీప్ ఎక్కించే ప్రయత్నం చేయడం ఇలాంటి చాలా దుశ్చర్య అని మేము చెప్తున్నాము. అట్లాగే గట్టుపూత్కూరు బోయినపల్లి నుండి కరీంనగర్ వయా గట్టుపూత్కూరు రోడ్డు నిమిత్తమై కొంతమంది అటు సైడ్ ఉన్న రైతులు, కొంతమంది గ్రామస్తులు వచ్చి అవినతి పత్రం కూడా అందించే ప్రయత్నం చేశారు.
మేము ఎలాంటి వినతి పత్రం అందించినా ఒక్క పత్రం కూడా తీసుకోకపోగా మా గ్రామ ప్రజలను అగౌరవపరిచి చిన్నగా వెళ్ళిపోవడం అనేది. ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు రైతులు గ్రామస్తులను రెచ్చగొట్టి తనపైకి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా ఘర్షకృతితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బస్సు సదుపాయం లేక ఇబ్బందులు పడుతుండగా ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రారంభించినట్టు తెలిపారు. స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు 3 నెలల్లోగా మహిళా సంఘం భవనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ఇతర అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండలాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టిన వెంటనే ఘర్షకృతి మండల కేంద్రంగా ప్రకటించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు మనోహర్తో పాటు సింగిల్ విండో చైర్మన్ తిరుమలరావు, ఘర్షకృతి గ్రామశాఖ అధ్యక్షుడు గుండా రాజేశం తదితరులు పాల్గొన్నారు. పంటలకు నీళ్లు అందుతలేవని చెప్పి సమాచారం ఇస్తే అన్ని పంటలు కూడా పరిశీలించడం జరిగింది. ఏ రైతు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడతలేడు. ప్రతి చివరి గుంట వరకు నీళ్లు అందించే బాధ్యత నేను తీసుకుంటా. కావాలని కొంతమంది ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ఇలా నీళ్ళు వస్తలేవని చెప్పి ఒక రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. పూర్తి అబద్ధం. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి మడి కూడా చివరి మడి వరకు నీళ్ళు అందించే బాధ్యత ఆయకట్టులో పేర్కొన్న విధంగా చివరి మడి వరకు నీళ్ళు అందించే బాధ్యత ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా నేను తీసుకుంటా. బీఆర్ఎస్లో తప్పుడు ప్రచారాలు దయచేసి ఏ రైతు కూడా నమ్మొద్దని చెప్పి నేను ప్రతి ఒక్క రైతు కూడా నేను విన్న అనాథ యువతికి కరీంనగర్ జిల్లా అధికారులు అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేని ఆ యువతికి అన్నీ తామై నిలిచి వివాహం జరిపించారు. కరీంనగర్ బాలసదనంలో పెరిగిన యువతి మౌనిక తల్లిదండ్రులు చిన్నప్పుడే కాలం చేయడంతో మౌనికతో పాటు ఆమె 2 చెల్లెలను స్థానికులు బాలసదనంలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లిడు రావడంతో పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన బండారి కళావతి వెంకన్న దంపతుల కుమారుడు సాయితేజ మౌనికను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. దీంతో ఎవరు లేని ఆ యువతి పెళ్లి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిలిచారు. నగరంలోని కళాభారతిలో అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వైభవంగా మౌనిక సాయితేజ వివాహం జరిపించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను పలువురు ఆశీర్వదించారు. పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము. అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మౌనిక మరియు సాయితేజకి పెళ్ళి చేపిస్తున్నాము. మౌనికాతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనమందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు తనకి. ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయితేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సతీష్ అనే రైతు మంథని నుంచి బిట్టుపల్లి వైపుకు బైకుపై వెళ్తుండగా సమీపంలోని ప్రధాన రహదారిని పెద్దపులి దాటడం గమనించాడు. దీంతో ఆందోళనకు గురైన సతీష్ విషయాన్ని గ్రామస్తులతో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పరిసరాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి మంథని అడవుల్లోకి ఈ పులి వచ్చినట్టు నిర్ధారణకు వచ్చారు. 3 రోజుల క్రితం ముత్తార మండలంలోనూ పులి సంచరించినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచారంపై గ్రామ కార్యదర్శి దండోరా వేయించడంతో గ్రామస్తులు ఇల్లు విడిచి రోడ్డుపైకి చేరారు. డిఎఫ్ఓ శివయ్య గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దని, గ్రామస్తులు రాత్రి సమయాల్లో బయటకు రావద్దని సూచించారు. నేను సుమారు సాయంత్రం 6 గంటల లోపు మంతి నుండి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో మంతిని సది అనే రైతు పొలం దగ్గర నుండి పత్తిలోకి వెళ్ళి దాటంగా నాకు అది ఎదురైతే దాన్ని అంతేనే నేను కొంచెం ఆగి చూసి అది ఎటు పోతుందని చూసి కొద్దిసేపు ఉండి అధికారులకు, సర్పంచ్ గారికి మరియు అధికారులకు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది అటు వేయింది చూసిన అంతే. ఇక అది ఎక్కరగా వేయిందని అది చీకటైంది, ఆల్మోస్ట్ చీకటైంది. మళ్ళీ ఎర్లీ పొద్దున మనం పొలం కాడికి పోతుంటే మళ్ళీ కూడా అది పోయినట్టు అచ్చులు కూడా కనబడుతున్నాయి.
బీజేపీ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఘన విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోర్డింగులను గత రాత్రి పోలీసులు తొలగించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరులో మట్టి తరలిస్తున్న ప్రాంతాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్గా మండలం నుంచి రోజుకు లక్షలాది రూపాయల మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ విషయంపై కలెక్టర్ చొరవ చూపాలని, లేని పక్షంలో తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నష్టంలో ఉన్నది, మాకు డబ్బులు లేవు, కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటారు, సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు. మరి డబ్బు అంతా మనకు ప్రభుత్వానికి వస్తుంది. దీన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఏ ప్రతినిధి కూడా బాధ్యతగా వ్యవహారం చేస్తలేరు. మొన్న అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు రోడ్డు తవ్వితే 5 లక్షల పెనాల్టీ వేయాలని చెప్తాడు. మంచిదే, అది ఒక రోడ్డు కొత్తగా వేసిన రోడ్డును తవ్వితే 5 లక్షలు అంటున్నావు. మరి ఈ మట్టిని ఇంత మట్టి తీసుకపోతే ఏం చేయాలి? మనం ఏ విధంగా గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే పని చేయాలని చెప్పేసి ఇట్లాంటి మోసం ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నదని నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సోమవారం రోజు ఇక్కడికి వస్తాం. దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఏం జరుగుతుంది, ఎవరు ఉండాలి, అసలు ఇక్కడ అధికారి వే బిల్ ఇవ్వడానికి అధికారి ఎందుకు ఉండడు, వే బిల్ లేకుండా ఈ బండ్లు ఎట్లా పోతాయి, వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? అప్పుడు మట్టిలో విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వార్షికోత్సవం వేడుకలు ప్రిన్సిపల్ లవిన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ అతిథులుగా హాజరయ్యారు. ప్రిన్సిపల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించేలా చూడాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ కృష్ణమోహన్, ఎంఈఓ మధుసూదనచారి, ఆర్సీఓ అంజలి, డీసీఓ డాక్టర్ సరిత, మండల నాయకులు ఎర్రల్ల కవిత, తాళపల్లి సంపత్ గౌడ్ పాల్గొన్నారు. Children are studying in a bad school, where government is providing everything to uplift the poor and downtrodden people. But my students, my children came from such a background, from rural background, poor background, where their parents wishing to give them good education in this Mahatma Jyotiba Phule schools, Gurukul schools. So why these people should be punished? Why they are cursed like this? Because the rogue politicians have to say this word. Because they never showed an interest. Because Krishnamohan sir is sharing with me today. He went to so many people. He went to the local MLA. He went to the minister, the then BC welfare minister, and all other people. He is making rounds. Nobody has tried for the good school. But when I came to your school, when I inquired with your principal, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాలన చూస్తే మానకొండ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా అనే సందేహం కలుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. కరీంనగర్ జిల్లా మానకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 12 సొసైటీలు ఉండగా ప్రభుత్వం వారి పదవీ కాలం 6 నెలలు పొడిగించిందన్నారు. అందులో 7 సొసైటీలకు పాత చైర్మన్లను తొలగించి కొత్త ఇన్ఛార్జీలను నియమించడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికార బలంతో సొసైటీ అధ్యక్షులను తొలగించారని విమర్శించారు. వెంటనే ఆయా ఇన్ఛార్జీలను తొలగించి పాత చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాతరాజు యాదగిరి,
నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, బోడశేఖర్, అట్లగట్టయ్య, రామస్వామి, ఆంజనేయులు పాల్గొన్నారు. పదే పదే నేను అడగలేను, దయచేసి మాకు కూడా ఖర్చులు ఉంటాయి. సొసైటీకి 10 లక్షల రూపాయలు మేము నిర్ణయించినామన్నా, మరి 10 లక్షల రూపాయలు కనుక మాకు ఇవ్వగలిగితే మీకు మళ్ళీ తిరిగి ఇవ్వడంలో కొంత సాయం చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. మరి 6 నెలల కాలానికి ఈ సొసైటీకి 10 లక్షలు అనేది ఎక్కడైనా ఉన్నదా? దయచేసి మీరు చెప్పు. మరి దానికి ఏమైనా జీవో తీసుకొచ్చిరా మీరు? మేము పైసలు ఇచ్చిన వాళ్ళకి మేము ఇస్తాము, మేము ఇయ్యని వాళ్ళకి మేము ఇవ్వము అనేది ఏమైనా జీవో ఇట్లా ఉంటే చెప్పండి. మరి వాళ్ళు లబలబలబ మొత్తుకుంటా ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది. దయచేసి అరే నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ చిల్లర మల్లర రాజకీయాలు అనేది దయచేసి రైతుల మీద చెయ్యొద్దని చెప్తా ఉన్నాం. మేము రైతులు ఇప్పటికే చితికిపోతా ఉన్నారు. ఓ దిక్కు కరెంటు చక్కగా వస్తలేదు, బోర్లు ఎండిపోతా ఉన్నాయి, బాయిలు ఎండిపోతా ఉన్నాయి. రోజు వార్తలు పేపర్లలో మీరు చూస్తూనే ఉన్నారు. ఓ దిక్కు పెట్టుబడి రాక, నీ రైతు బంధు, నీ రైతు భరోసా రాక అన్నమో రామచంద్ర అంటూ ఒక దిక్కు ఏడుస్తూ ఉన్నారు. నీ రుణమాఫీ చక్కగా ఒక్కొక్కరు పురుగుల మంది చచ్చిపోదామని చెప్పేసి రోజు పేపర్లలో మనం ఆత్మహత్యలు ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మానకొండ నియోజకవర్గంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాక చాలా అవస్థలు పడుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకనందం, పొన్నం అనిల్ గౌడ్, పాషం అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మండల కేంద్రంతో పాటు మద్దిమల్ల, రంగంపేట, అడవిపదిర, వన్పల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఐలవ్వ మాట్లాడుతూ వ్యవసాయ పొలాలతో పాటు పశువులకు కూడా నీరందని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పెట్టుబడులన్నీ మీద పడ్డాయని వాపోయారు. అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. మాకు ఒక్క బొట్టు నీళ్లు లేవు. ఇగో వేసిన పొలాలు 5 ఎకరాల పొలం ఎత్తే అది ఎండిపోయింది. మొత్తం మంది అందరు ఎండిపోతున్నాయి సార్. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒక్కోళ్ళ పొలాలు లేకుండా ఎండిపోయింది. గొర్రెకు నీళ్లు తాగుదామంటే లేవు. పొలాలు అన్నీ ఎండిపోయినాయి. పెట్టుబడులు అన్నీ మీద పడ్డాయి. జర కేటీఆర్ సారు జర మమ్మల్ని చూడుర్రి, జర దయచేయ్యి బాంచను. మా రాయిన్ చెరువు ఒక్క బొట్టు లేకపోయే, పైపు లైన్ తెత్తనంత ఎత్తలేకపోతురి, ఏది ఎత్తలేకపోతురి. కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఆ పైపు లైన్ వేసిరి, అదేసిరి, నీళ్లు తెస్తామని రాయిన్ చెరువు నింపుతామని నింపపాయిరి. ఇప్పుడు ఎక్కడ గొర్రె మాకలకు ఒక్క బొట్టు నీళ్లు తాగుదామంటలేవు. ఊళ్ళో ఒక్క బొట్టు నీళ్లు లేవు. ఒక్కటే గింత బోరు వస్తే లైన్ కట్టుకుంటాం. మా పరిషత్ చూడూరి సారు ఎవ్వరు, బండి సంజయ్ సారు కానీ కేటీఆర్ సార్ కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకొని పరిషత్ ఉన్నది. ఏ ఎమ్మెల్యే ఎవ్వరు వచ్చి ఇంత మాట్లాడదామంట చూస్తాం. మేము ఒక జంగల్లో జీవరాశుల శాస్త్రం అయితే మా పరిషత్ చూడూరి బాంచని మాది ఉన్నది పొలాలు అన్నీ ఎండిపోయినాయి. మమ్మల్ని గోంతనన్నా ఈసారం చేస్తలేపోతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ శైలజ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఇతర నైపుణ్యాల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల ప్రస్థానంలో ట్రినిటీ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆ చిన్నారుల తల్లిదండ్రులందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి వారి ఆ విధంగా మరి శిక్షణ ఇప్పించడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాఠశాల అంటే తల్లిదండ్రుల సహకారం లేకుండా పాఠశాల నిర్వహణ అనేది కష్టమైన విషయం. అందున ఈ రోజుల్లో మరి చిన్నారుల చక్కటి భవిష్యత్తు కొరకు ప్రతి తల్లి తండ్రి మరి అట్లాగే పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వాహకులు ఒక చేయి కలిపి పనిచేస్తేనే మరి ఆ చిన్నారులకు చక్కటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎంతో నమ్మకం, విశ్వాసంతో మీ చిన్నారులు ఇక్కడికి పంపించి ఒక నమ్మకం, ఇక్కడికి పంపిస్తే వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటారు, అన్ని రకాల కౌశలాల్ని మరి వారు అందుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. వాటిలో కరీంనగర్లోని వాల్మీకి విద్యాలయం నందిని కాన్వెంట్ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరస్పాండెంట్ యాదగిరి శేఖర్రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో విద్యార్థులు సాధించే మార్కులే రేపు ప్రతి ఉద్యోగంలో కొలమానంగా తీసుకుంటారన్నారు. విద్యార్థులు బాగా చదివి పరీక్షల్లో ఫలితాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఉదయం స్కూల్ డే జరపడం జరిగింది. వార్షిక మహోత్సవం, 32వ వార్షికోత్సవం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు సంబంధించిన విషయంలో వీడుకోలు హంగామా, 9వ తరగతి పిల్లలు ఈ యొక్క వీడుకోలు హంగామాను, అలాగే ముఖ్యంగా మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో పార్టిసిపేట్ అయ్యి భాగస్వామ్యమై చాలా చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ వివిధ రకాల ఏదైతే డ్యాన్సెస్ కావచ్చు, అనేక రంగాలలో ఏదైతే ఉందో అవన్నింటినీ కూడా ఇలా చేయడం, చూపించడం, వారి యొక్క కళలను చాలా చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాఠశాల గత 32 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులంతా కూడా చక్కని ఫలితాలతో పాటు అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలు రావాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రుల కోఆపరేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారు. మరి ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు, బడుగు బలైన విద్యార్థులు కరీంనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మగువ కలెక్షన్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిట్టుమాల శ్రీనివాస్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి మగువ కలెక్షన్స్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రముఖ వ్యాపార సంస్థ అయినటువంటి మగువా పేషెంట్స్ వారు మరి మహిళలకు పోటీలు నిర్వహించి మగువా కలెక్షన్స్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ మరి మహిళలకు ఆరాధ్య దైవమైనటువంటి పార్వతీమాత, ఆర్యవైశ్యుల కులదైవము వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సన్నిధి లోపల వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం లోపల ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఈ కార్యక్రమం లోపల ఎన్నో పోటీల లోపల పాల్గొనాలని జరుపుకుంటున్నటువంటి సోదరిమణులు, మాతలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ విగ్రహ
జీర్ణోద్ధరణ, ధ్వజస్తంభం ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిపించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు హాజరై ఆలయ అభివృద్ధికి 51,116 రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు. కాగా మాజీ ఎంపీపీ సుదగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ నవగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గీకురు మల్లయ్య, వెంకటరెడ్డి, మున్నూరు గోవిందరావు, ఆంజనేయులు గౌడ్, గడ్డం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా దేవాలయానికి శ్రీనివాసరావు గారు వచ్చినందుకు చాలా ధన్యవాదములు. మరియు మా చెనకేశ్వర దేవాలయం దాదాపు 450 నుంచి 500 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి దేవాలయం మాకు తెలిసిన మా పెద్దలు చెప్పిన ప్రకారం మళ్ళీ మాచర్ల గుంటూరులో ఉందన్నారు, కానీ ఈ మధ్యన అక్కడక్కడ కొంచెం నిర్మించారు. మా దేవుడు చాలా మంచి, అందరికీ కలుపుతారు, ఏదంటే అది వేయగలుగుతారు. సంస్థలంతా కుల సంఘాల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో అందరిని కలుపుకొని ఈ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. దీంతో పాటు నవగ్రహాల సుధా దాతకు ముందుకు వచ్చినందుకు వారికి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్లో న్యూ మిలీనియం స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చైర్మన్ ముసిపట్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్లే స్కూల్ ఏర్పాటు చేసి చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ విశ్వనాథ్ రెడ్డి, వరుణ్ రెడ్డితో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడులో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమ్మల శ్రీనివాస్ పర్యటించారు. 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్తో పాటు 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, రూరల్ మండల అధ్యక్షులు కామ్రెడ్డి రామ్రెడ్డి, కాంగ్రెస్ దుర్షేడు గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా హరీష్ గౌడ్, దుర్షేడు వార్డు ఆఫీసర్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినమని జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా విశిష్ట పురస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందన్నారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన కపిసో అధ్యక్షులు డాక్టర్ పొన్నం రవిచంద్ర మాట్లాడారు. మహిళల సాధికారత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావడం విశేషమన్నారు. స్త్రీ అమ్మగా, భార్యగా, చెల్లిగా, కూతురిగా తన కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తుందన్నారు. అనంతరం ప్రముఖ జానపద గాయని గొట్టె కనకవ్వ గుత్తా నాగదుర్గ శ్రీదేవి రెడ్డిని కఫిసో విశిష్ట మహిళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ కోఆర్డినేటర్ మునిపల్లి ఫనిత, కె సుష్మారెడ్డి, యాగన్ల అనిల్, కపిసో కార్యదర్శి లక్ష్మీ గౌతమ్, కోల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పల్లెటూరులో వ్యవసాయం పని కలుపు, నాకు పాటలు ఆటలు కానీ నాకు చదువు రాదు. నాకు పాటలతోటే నాకు ఇంత పేరు వచ్చింది. ఫోక్ స్టూడియోలా, 10 ఫోక్ స్టూడియోలా వైట్ వాళ్ళు నాకు నంబర్ ఇస్తే పిచ్చిగా మా పిల్లలు నంబర్ తీసి, అమ్మ ఇట్లా పాటలు పాడాలంట పల్లె పదాలలో ఈ నంబర్కు పంపాలంట అంటే మేము పాడి పంపాము. 5 చెల్లాలు నేను 3000 మంది అంతా పడుచు పిల్లలే. నేను ఒక్కగానే ముసలాలను 60 ఏళ్ళను. వాళ్ళందరూ మళ్ళా తిరిగి రాలే పాపం బిడ్డలు. నేను ఒక్కదాన్ని మళ్ళా తిరిగి పాటలు పెద్ద పెద్ద సీనులు అన్ని చేస్తాను. మొన్న పవక సార్కు సార్ మొదలు ఇచ్చిండు, బోనాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.
you.